హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలు వచ్చేసి అగ్రికల్చర్ పర్పస్ 3HP అసెంబ్లీ అంబుజా సూపర్ అంబుజా మోటార్ అనేది ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేస్తాం, ఏ విధంగా దాని లుకింగ్, దాని పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది, దాని ప్రైస్ కానివ్వండి, కొన్ని విషయాలు అనేటివి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. కంపెనీ వీటికి తేడా అయ్యింది, ఏ విధంగా వర్క్ చేస్తాయి ఏంది అనేది మొత్తం కూడాను ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. వీడియో మాత్రం ఎండ్ వరకు అయితే చూడండి. కొంత ఇన్ఫర్మేషన్ అయితే కొత్త మోటార్ తీసుకునే వాళ్ళకైతే యూస్ఫుల్ అవుతుంది. ఏది తీసుకోవచ్చు, ఏది తీసుకోవద్దు అనేది. ఈ మోటార్ తీసుకుంటే బెస్ట్ ఏంది, లేకపోతే కంపెనీ వాటిలో బెస్ట్ ఏంది అనేది మొత్తం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ అయితే చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఆ వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే మోటార్ ఫిట్టింగ్కి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ కూడాను మనం తీసుకుపోవడం అయితే జరుగుతుంది. ఇది మోటార్ వచ్చేసి మీరైతే చూడొచ్చు, సూపర్ అంబుజా 3HP ఓపెన్ వెల్ వాటర్ మోటార్ అనమాట. దీని ప్రైజు చాలా రీజనబుల్ రేట్లు అయితే ఉంటుంది అనమాట. 11,000 12,000 ఆ విధంగా అయితే వస్తుంది. కంపెనీ వాటితో పోల్చుకుంటే ఆ ప్రైజులో ఇది చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా పర్ఫెక్ట్ అవుతుంది, బాగుందని చెప్పుకోవచ్చు. ఇది వ్యారంటీ కూడా 1 year వ్యారంటీ. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాళ్ళు చేసేయడం అయితే జరుగుతుంది అనమాట. దీని బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. కంపెనీ ప్రైస్ పెట్టుకుంటే ఇలాంటివి అయితే 2 మోటార్లు అయితే వస్తాయి అన్నమాట. కంపెనీది ఒక మోటార్ వచ్చినప్పటికీ గాను ఇలాంటివి అయితే 2 వస్తాయని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, దీంట్లో మైనస్ ఒక్కటి ఏంటంటే మోటార్లలో బ్యాక్ సైడ్ క్లచ్ ప్లేట్ అనేది డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ క్లచ్ ప్లేట్ తీసేసి ఓన్లీ బుష్ ఉంచితే ఈ మోటార్లు ఎక్కువ ప్రిఫర్ చేసే అవకాశం అయితే ఉంటుంది రైతులందరూ కూడాను. ఆ కంపెనీ వాళ్ళకి నేను చెప్పదలుచుకుంది అయితే క్లచ్ ప్లేట్ తీసేసి బుష్లే కంపెనీ ఎట్లా ప్రొవైడ్ చేస్తాయో బుష్లు బ్యాక్ సైడ్ కూడా వీటికి కూడా అలానే బ్యాక్ సైడ్ క్లచ్ ప్లేట్లు తీసి బుష్లు ప్రిఫర్ చేస్తే చాలామంది కంప్లైంట్లు అయితే రావని చెప్పుకోవచ్చు. క్లచ్ ప్లేట్లు పోయే ఎక్కువ మోటార్లు కూడా ఖరాబ్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నదన్నమాట. పర్ మెకానిక్ అయితే నేను ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. ఈ ప్రతి ఒక్క మోటార్ కూడాను వాటర్ అయితే కంపల్సరీగా అయితే ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది. వాటర్ మోటార్ ప్రతి ఒక్క దానికి కూడాను, లేదంటే వైండింగ్ అయితే కాలిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ మీరైతే చూడొచ్చు, వైర్ వచ్చిన దగ్గర క్లచ్ ప్లేట్ అయితే ఉంటుంది అనమాట. ఆ క్లచ్ ప్లేట్ అనేది ఏమన్నా కొంచెం అడిట్ అయినా కానీ వైండింగ్ అయితే కాలిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. బుషులు కూడా పోయినా కానీ క్లచ్ ప్లేట్ తీసేస్తే ఎందుకైనా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మీరు పర్ మెకానిక్గా మీరు అది ఉంటే మంచిదా లేదా అనేది కూడా కింద కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి, నేను కూడా తెలుసుకుంటా. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనం దీనికి సంబంధించిన కొన్ని మెటీరియల్స్ అయితే అన్నీ కూడా తీసుకొచ్చినాం. స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటిగా అయితే మనం ఫిట్టింగ్ అయితే చేసేద్దాం. ఇది 2.5 పైప్ అనమాట. ఈ 2.5 పైప్కి మనం 2.5 ఓసినెప్పలు అయితే తీసుకొచ్చినాం. నెక్స్ట్ ఇది 2 ఇంచుల ఓసినెప్పలు అనమాట. ఆ పైప్కి ఇవి 2 కూడాను కలపాల్సి ఉంటుంది. దానికోసం ఒక ప్లాంజ్ అయితే తీసుకొచ్చినాం అనమాట. 2.5 ప్లాంజ్ కూడా మనం తీసుకురావడం అయితే జరిగింది. ఈ నెప్పలు కూడా మనం అయితే మోటార్కి అయితే ఎక్కిస్తున్నాం, మీరైతే చూడొచ్చు. మోటార్ ఫిట్టింగ్లో భాగంగా మనకి ఎక్కడెక్కడ ఏమేమి ఫిట్టింగ్స్ పడతాయో అవన్నీ ముందు రాసుకొని అన్నిటిని అయితే తెచ్చుకోవడం జరిగింది. లేదంటే ఇక్కడికి వచ్చినాక మనకు ఒక ఫిట్టింగు తక్కువ పడ్డా కానీ ఇబ్బంది అయిపోద్ది అనమాట. లాంగ్ ఉన్నది డిస్టెన్స్ కూడా పోవడానికి. ఓకే, మనం అన్నీ కూడాను కరెక్ట్గా ఒక్కొక్కటి ఏమేమి పడితే అన్ని ఫిట్టింగ్స్ కూడా తెచ్చేసుకొని ఇక్కడ మొత్తం స్టెప్ బై స్టెప్ అయితే మొత్తం ఫటాఫట్ ఫిట్ చేసి మనం ఇన్స్టాలేషన్ అయితే చేయడం జరుగుతుంది, మీరైతే చూడొచ్చు. ఫ్రెండ్స్, మోటార్ అయితే ఇది. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. మోటార్కి సంబంధించి అవి నాకు తెలిసినంత వరకు మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తా. అవి నాకు ఏమైనా తెలియని ఉన్నా మీరు చెప్పిన కమెంట్ రూపంలో అయితే నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తా. మ్యాక్సిమం ఈ అసెంబుల్ మోటార్లకు వచ్చేసి బ్యాక్ సైడ్ క్లచ్ ప్లేట్ అనేది అదొక్కటి కాకుండా ఇందాక మీకు చెప్పినట్టు బుష్లు వేస్తే ముందు ఒక బుష్ వెనుక ఒక బుష్, ఎక్కువ మంది ఇవే ప్రిఫర్ చేస్తారని నా యొక్క ఉద్దేశం అనమాట. మీరేమనుకుంటున్నారో తప్పనిసరిగా కమెంట్ రూపంలో అయితే తెలియజేయండి. కంపెనీ వాటిలలో ఇచ్చిన విధంగా వీటికి
ఇవ్వచ్చో ఇవ్వకూడదు అనేది కూడా చెప్పండి. వెనక ముందు బుషులు క్లచ్ ప్లేట్లు కాకుండా. మొత్తానికైతే ఈ విధంగా మనం ఫిట్టింగ్ అయితే చేసినాం అనమాట. కేబుల్ జాయింట్ విషయానికి వచ్చినట్లయితే 3 కోర్ కేబుల్ జాయింట్ ఈ విధంగా స్టెప్ బై స్టెప్ 3 వైర్లు అయితే జాయింట్ అయితే వేసేసినాం. పచ్చి రబ్బర్ టేపు 3 లేయర్లు అయితే వేసినాం అనమాట. మళ్ళీ మూడింటికి కలిపి ఇన్సులేషన్ టేపు, మళ్ళీ దాని మీద పచ్చి రబ్బర్ టేపు వేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనం మొత్తం 6 లేయర్లు అయితే పడతాయి. కేబుల్ వాటర్లో ఉంటుంది కాబట్టి ఎటువంటి షాకులు వచ్చే ప్రమాదం అయితే ఏమి ఉండదు. వాటర్ కూడా షింక్ అయ్యి కేబుల్ జాయింట్ కూడా ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉండదు అనమాట. మీరు ఓన్గా కూడా ఈ విధంగా చూసి ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవచ్చు. కంపెనీ వాటికి అయితే 2 ఇయర్స్ అయితే ఇస్తారనమాట వారంటీ అనేది. వీటికి 1 ఇయర్ వారంటీయే. యాక్చువల్గా దీనికి పంపుకి 2 ఇంచుల డెలివరీ అయితే వచ్చిందనమాట. మనం దీన్ని 2.5 డెలివరీ కింద కన్వర్ట్ అయితే చేసినాం. మీరు చూడొచ్చు, ఓసినప్పులు అయితే 2.5 ఓసినప్పులు వేసినాం. పైన పైపు 2.5 పైప్ అయితే పెడుతున్నాం అనమాట. వాటర్ని అయితే ఎక్కడ డ్రాప్ చేయకుండా. ఓకే, పర్ఫెక్ట్ ఎక్కించేసినాం. వీటి క్లాంప్ కూడా టైట్ అయితే వేసేద్దాం. ఫ్రెండ్స్, ఈ మోటార్లని ఎట్టి పరిస్థితుల్లో కూడా బురదలు అయితే పెట్టే ప్రయత్నం అయితే చేయొద్దు. బురదలు పెడితే వాటర్ మోటార్ ఏదైనా కానీ, కంపెనీది కానీ మామూలుది కానీ, తొందరగా ఖరాబ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. అందుకని వాటర్లో రాళ్ళున్న దగ్గర, రాళ్ళ మధ్యలో పెట్టుకుంటే చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మోటార్ కూడా లైఫ్ అయితే ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. వాటర్ మోటార్ ఒక్కటే బురద లాగినప్పుడు రన్నింగ్లో ఆయిల్ సీల్ అనేది ఖరాబ్ అయిపోతుంది. ఆయిల్ సీల్ ఖరాబ్ అయినప్పుడు బురద అనేది వైండింగ్లోకి పోయి తిరిగే క్రమంలో బుష్లోకి మధ్యలో రాళ్ళు బురద చేరి రజన్ అనేది ఏర్పడుతుంది అనమాట. అలా ఖరాబ్ అవుతుంది మోటార్ వచ్చేసి. మోటార్ అయితే ఫిట్టింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు మోటార్ అయితే ఆన్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఆ మోటార్ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే ఫుల్ ప్రెషర్ తోటి అయితే పోస్తుంది అనమాట. మీరు చూడొచ్చు, ప్రెషర్ అనేది ఎక్కడ కూడా డ్రాప్ లేదు. 2.5 పైపు నిండా అయితే పోస్తుంది. కంపెనీ వాటి గురించి వెళ్ళి ఇలా అసెంబుల్ వాటి గురించి వెళ్ళి కంపారిజన్ అనేది ప్రైస్ పరంగా కానివ్వండి, క్వాలిటీ పరంగా కానివ్వండి, ఏ విధంగా ఉందనేది ఈ వీడియోలో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఏం మార్చితే కూడా ఎక్కువ సేల్స్ అవుతాయి అనేది వీడియో అయితే ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. వీడియో ఏమనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి. మీకు ఏమన్నా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అవి తప్పకుండా చేసే ప్రయత్నం అయితే చేస్తా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.